ఏపీఎస్ఆర్టీసీని అన్ని విధాలా బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రానున్న కాలంలో అన్ని బస్టాండ్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే అన్ని జిల్లాలకు ఎలక్ట్రిక్ బస్సులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంటున్న ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన 9 నెలల కాలం పూర్తయింది. ఆయన చేసి ఈ చైర్మన్గా స్టార్ట్ అయ్యాక ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఈ ఏపీఎస్ఆర్టీసీలో ఏమేమి పనులు చేశారు ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు 9 నెలల కాలం పూర్తవుతుంది. మీరు వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఎటువంటి ప్రణాళికలు తీసుకొచ్చారు, ఏ విధమైన అభివృద్ధి చేశారు? అంటే మేము వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి బస్ స్టాండ్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడంలో కానీ, ఏదైతే పబ్లిక్ వచ్చినటువంటి వాళ్ళకి చైర్స్ ప్రొవైడ్ చేయటం, అదేవిధంగా శానిటరీ యొక్క టాయిలెట్స్ కానీ ఇట్లాంటి, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో కన్స్ట్రక్షన్స్ సంబంధించిన ప్రపోజల్ పెడతాం. చాలా ఏరియాల్లో కొత్తగా బస్సులు, కొన్ని రూట్లకు బస్సులు లేకపోతే ఇటు ఒంగుటూరు కాన్స్టిట్యున్సీలో కానీ, ఇటు తాడేపల్లిగూడెంలో కానీ, మరి బందర్లో మరి డిస్పెన్సరీ నూతనంగా కట్టి అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు జంగారెడ్డిగూడెం ఏరియాలో కొన్ని రూట్లకి బస్సులు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా బస్సులు అవసరం ఉంది, ఆ బస్సులు అవసరం ఉంది, స్టాఫ్ అవసరం ఉన్నారు. దాన్ని ప్రభుత్వానికి నివేదికల ద్వారా పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి దానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఇంకా కొన్ని రూట్లకి బస్సులు కానీ, ఇంకా కొన్ని మౌలిక వసతులు కల్పించే దాంట్లో కానీ అన్నీ కూడా చర్యలు తీసుకుంటాం జరుగుద్ది. ఎందుకంటే ఇది చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో, రాష్ట్ర చైర్మన్ కొనకల నారాయణ గారి ఆధ్వర్యంలో మేము 4 జోన్ చైర్మన్లు కలిపి అందరం కూడా సమిష్టిగా మరి ఆర్టీసీ బలోపేతానికి పనిచేస్తూ ఉన్నాం. అది జరుగుతూ ఉంది. అదే అన్ని జిల్లాలకు కూడా ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మన జిల్లాకి ఎప్పుడు రాబోతున్నాయి సార్ ఎలక్ట్రికల్ బస్సులు? అంటే స్టేట్ వైడ్గా 750 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని చెప్పారు. ఆ బస్సులు రావడానికి ముందు ఏదైతే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి, అవన్నీ కూడా ప్లేస్లు ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత అక్కడ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్స్ని ముందు ఏర్పాటు చేశాక అప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు కూడా వస్తాయి. ఇక రానున్న కాలంలో ఇక టోటల్గా మొత్తం అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాన్ని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ జరుగుద్ది. ఇప్పటికీ ఎందుకంటే 11,500 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు అవన్నీ కూడా కొన్ని పాత బస్సులు ఉన్నాయి, కొన్ని ఐర్ బస్సులు కూడా ఉన్నాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఫ్రీ బస్సు సంబంధించి ఆగస్టు 15 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి ఒక రూట్ మ్యాప్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇంకా పర్టికులర్గా ఒక 2-3 రోజుల్లో ఆ యొక్క వసతి నెలాఖరికల్లా దాని మీద స్పష్టత వసతి ఏంటనేది వచ్చిన తర్వాత దాని ప్రకారంగా నడుస్తాం. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఉచిత బస్సు ఉందో మహిళలకి, అది జిల్లా వరకే పరిమితం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. అలా దాని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము అమలు చేయటమే తప్పించి ఇంక వేరే ఉండదు. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో అది జిల్లానా, లేకపోతే స్టేట్ వైడ్ చేస్తారా, లేకపోతే డివైడెడ్ జిల్లాలా, లేకపోతే కంబైన్డ్ జిల్లాలా అనేది ఇంకా క్లియర్గా రావాలి. వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడదాం. అది మనకి నైట్ 7-8:30 దాటిన తర్వాత కొన్ని బస్సులు సర్వీసులు అయితే కొంచెం దూర ప్రయాణం వాళ్ళకి ఇబ్బందిగా కలుగుతుందని చెప్పి ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు. 8:30 తర్వాత కూడా మీరు ఏమైనా కొంచెం బస్సు సర్వీసులు పెంచే ప్రయత్నం ఏదైనా ఉన్నదంటారా మీ జోనల్ పరిధిలో? అంటే మా దృష్టికి అక్కడ ఏదన్నా ఆ రూట్లో ఎక్కువగా పబ్లిక్ సర్వీసింగ్ ఉంది అని అనుకుంటే మేము వేస్తూ ఉన్నాం. 8:30 తర్వాత అయినా ప్రొవైడ్ చేయడానికి ఇబ్బంది లేదు. బస్సులు ఎట్లా ఉంటే ఆ రూట్లో 8:30 తర్వాత ప్రయాణం జరిగేటువంటి పబ్లిక్ ఉండాలి. ఎవరైనా దాని అవసరం ఉందని చెప్పేసి మనకు దృష్టికి ఏమైనా రిప్రజెంటేషన్ ద్వారా వస్తే దాని మీద సర్వే చేసి ఆ రూట్లో అది ఉంది కనుక మనం ప్రజలకు ప్రొవైడ్ చేయాలి కనుక చేస్తాం. అదే కానీ ఒక 2-3 నేను నైట్ వెళ్ళటానికి లేదని అంటే బస్సు వేయలేం కదా. అందుకని ఏంటంటే దాన్ని ఎవరైనా అవసరం ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాని మీద సర్వే చేసి డిపార్ట్మెంట్ సర్వే చేస్తే దాని మీద యాక్షన్ తీసుకొని ప్రొవైడ్ చేస్తాం.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ప్రజలు ఏ టైంలో అయినా సరే ఇబ్బంది పడినా సరే మేము బస్సు ప్రొవైడ్ చేస్తూ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా అయితే మేము చేయమని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా ఆర్కేతో రవికిరణ్, ప్రైమ్ 9 ఏలూరు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 56% ఉన్న బీసీలకు ప్రధాని మోదీ ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీ బిల్లు కోసం అందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు పాస్